ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0 కింద హెరిటేజ్ సంస్థ విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ సంస్థకైనా ప్రభుత్వం కొన్ని రాయితీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాసిపెట్ల గ్రామంలో హెరిటేజ్ సంస్థ తన యూనిట్ను విస్తరింపజేసేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకుగాను ఆ సంస్థ 209.69 కోట్లు భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ భారీ పెట్టుబడిని గుర్తించిన ప్రభుత్వం పాలసీ నిబంధనల ప్రకారమే రాయితీలను ఖరారు చేసింది. 209.69 కోట్ల మేర పెట్టుబడులు పెట్టామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, సంస్థను విస్తరిస్తున్నందున ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద రాయితీలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి హెరిటేజ్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. గత నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ దరఖాస్తును పరిశీలించింది. సుదీర్ఘ చర్చ తర్వాత సంస్థకు 59.69 కోట్లు రాయితీలు ఇవ్వాలని తీర్మానించింది. స్థిర మూలధన పెట్టుబడిలో 25% కింద టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం 34.93 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని, 100% ఎస్జీఎస్టీ రాయితీ కింద 17.80 కోట్లు, విద్యుత్ ఛార్జీల రీయింబర్స్మెంట్ కింద యూనిట్కు రూపాయి చొప్పున 5 ఏళ్లలో 0.98 కోట్లు, వడ్డీ రాయితీ 2% చొప్పున 5 కోట్లు, మొత్తంగా 59.69 కోట్లను ప్రోత్సాహకాల కింద ఇవ్వాలని పేర్కొంది. ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ ఇతర సంస్థకైనా ప్రభుత్వం అందించే పారిశ్రామిక ప్రోత్సాహకాలనే హెరిటేజ్ సంస్థకు కూడా అందించింది. ఇందులో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు గాని, అదనపు ప్రయోజనాలు గాని లేవు. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 నిబంధనలకు లోబడే ఈ రాయితీలు మంజూరయ్యాయి. అయినప్పటికీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి.